రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఈరోజు హైకోర్టు బీసీలకి 42% రిజర్వేషన్లు ఇలా ఇస్తున్నట్టే ఇచ్చి ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్లకి 4 వారాలు గడువు పోవడం వెనుక ఏం రహస్యం ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు, 9 తీసుకొచ్చారు. ఈడబ్ల్యూఎస్ లో ఎకనామికల్ వీకర్ సెక్షన్ లో ఎంతమంది పేదలు ఉన్నారో కనీసం కులగణన చేయకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేశారు. ఈరోజు బీసీలో జనాభాలో 62% ఉన్నాం, కానీ 42% రిజర్వేషన్లు మాత్రమే అడుగుతా ఉన్నాం. అవి ఇస్తానికి మీకు ఏం డబ్బు అడుగుతా ఉన్నాం. ఈరోజు విద్య, ఉద్యోగ, రాజకీయాలు బీసీలందరూ కూడా వెనకంజలో ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అమలు చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించిన సందర్భంలో ఈరోజు బీసీలందరూ కూడా మా 42% రిజర్వేషన్ ఎక్కడ అని అడుగుతా ఉన్నారు. ఈరోజు 42% రిజర్వేషన్ కోర్టు రూపంలో ఆపే శక్తి ఎందుకున్నదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు మా బీసీలు లేకపోవడం వలన ఈరోజు హైకోర్టులో మా రిజర్వేషన్ అయిందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే బీసీలు ఎన్ని రోజులు ఉన్నా కూడా బానిసలుగా బతకాలా, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మీ వెంట తిరుగుతూ బతకాలని చెప్పేసి నిర్దేశిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు హైకోర్టు రిజర్వేషన్ హైకోర్టు 42% బ్రేక్ వేస్తున్నట్టు ఈరోజు ప్రకటించింది. దాన్ని తక్షణమే ఉపసంహరించుకొని రేపటి వరకు బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరూ కూడా ఆందోళన చేస్తానికి సిద్ధమని చెప్పేసి కూడా తెలియజేస్తారు.